కాంగ్రెస్ సర్కార్పై కూనంనేని కారాలు మిరియాలు. వీలు చిక్కినప్పుడల్లా హస్తంపై అసమ్మతి రాగాలు. అమలు చేయలేని హామీలు ఇచ్చారని ఓసారి, మిత్రధర్మం పాటించకుంటే పొత్తు కటీఫ్ అని ఓసారి పోట్లు. తాజాగా పాలన పాడుగాను బీపీ లేస్తుందని గరంగరం. కామ్రేడ్ అసంతృప్తికి రీజన్ ఏంటి? పొత్తుకు గుడ్ బై చెప్పేస్తారా? కూనంనేని సాంబశివరావు వామపక్ష లీడర్. ప్రస్తుతం సిపిఐ రాష్ట్ర కార్యదర్శితో పాటు కొత్తగూడెం ఎమ్మెల్యేగాను కొనసాగుతున్నారు. గత ఎన్నికల టైంలో కాంగ్రెస్ తో పొత్తు నేపథ్యంలో సిపిఐకి కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ తో పాటు అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్టులు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ తరపున ఏకైక ఎమ్మెల్యే అభ్యర్థిగా కూనంనేని బరిలోకి దిగి కొత్తగూడెంలో ఎర్ర జెండాను ఎగురవేశారు. అయితే కాంగ్రెస్ పవర్లోకి వచ్చాక ఏడాది కాలం పాటు కామ్రేడ్ స్నేహం బాగానే సాగింది. కానీ గత కొన్ని రోజులుగా హస్తం సర్కార్పై కూనంనేని ఏదో అసమ్మతితో కనిపిస్తున్నారు. మిత్రపక్షంలో ఉన్న ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి, పొత్తు ధర్మం పాటించడం వంటి విషయాల్లో రాజీ పడకుండా ప్రతిపక్ష అవతారం ఎత్తుతున్నారు. మద్దతు కాంగ్రెస్ కి అయినా కమిట్మెంట్ మాత్రం కమ్యూనిజానిదే అంటున్నారు. సమస్యలపై స్పందించడంలో నో కాంప్రమైజ్ అంటున్నారు కూనంనేని.